ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. రాజకీయాల్లోకి అల్లు అర్జున్ ఎంట్రీ అంటూ గత కొంతకాలంగా కూడా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ రాజకీయ రంగ ప్రవేశంపై భారీ స్థాయిలో కూడా చర్చ జరుగుతోంది. తాజాగా అల్లు అర్జున్ మేనేజర్ శరత్ క్లారిటీ ఇచ్చారు. ఆ ప్రచారం అంతా ఫేక్ అంటూ స్పష్టం చేశారు ఆయన. అల్లు అర్జున్ ఫోకస్ అంతా కూడా సినిమాలపైనే ఉందని చెప్పేసి మేనేజర్ శరత్ చెప్పారు. ఇక సినిమాలను పక్కన పెట్టి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏముందని శరత్ చెప్పడం జరిగింది. దాదాపుగా రాబోయే 10 ఏళ్ల పాటు సినిమాల్లోనే బిజీగా ఉంటారని చెప్పేసి శరత్ తెలిపారు. అల్లు అర్జున్ కు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అయితే కిరణ్ చెప్పండి, అసలు అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా లేదా అంటే అలా మేనేజర్ శరత్ అయితే లేదు అని క్లియర్ గా చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అందించండి కిరణ్. ప్రియ, గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు యావత్ భారతదేశంలో ఉన్న అల్లు అర్జున్ అభిమానులందరూ అల్లు అర్జున్ ఒక రాజకీయ పార్టీ పెడతారంటూ జరుగుతున్న ప్రచారం అటు సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. ఇటు సోషల్ మీడియాతో పాటు ట్విట్టర్, అటు డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా అల్లు అర్జున్ రాజకీయ రంగ ప్రవేశంపై ఒక జోరున ప్రచారం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా అల్లు అర్జున్ ప్రస్తుతం కెరీర్ పైనే దృష్టి పెట్టారు. ఆయన రాజకీయాల్లోకి రావడం లేదంటూ అల్లు అర్జున్ పిఏ శరత్ నాయుడు ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇటీవల తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించిన జోసెఫ్ విజయ్ సినీ నటుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తర్వాత ఆయన అతి తక్కువ కాలంలోనే కేవలం 2 సంవత్సరాల్లో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారు. అయితే ఇక్కడ దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో కూడా సినీ నటులు మరోసారి రాజకీయ పార్టీలపై దృష్టి పెట్టారనే అంశం జోరుగా ప్రచారం జరిగింది. ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అల్లు అర్జున్ ఒక రాజకీయ పార్టీ పెడతారు. ఎందుకంటే అల్లు అర్జున్ తో పాటు ఇప్పటికే అటు కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నారు పవన్ కళ్యాణ్. మరోపక్క గతంలో చిరంజీవి కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఆ వ్యవహారం అంతా ముగిసింది. ప్రస్తుతం జోరుగా జరుగుతున్న రాజకీయ రంగ ప్రవేశంపై అల్లు అర్జున్ మేనేజర్ స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు యావత్ భారతదేశంలో ఉన్న అల్లు అర్జున్ అభిమానులకు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు మేనేజర్. అల్లు అర్జున్ రాజకీయ రంగ ప్రవేశం చేయడం లేదు, ఆయన సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏముంది, మరో 10 ఏళ్ళు ఆయన సినిమా రంగంలోనే బిజీగా ఉంటారు అంటూ శరత్ స్పష్టం చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం ఒక అంశం అర్థం చేసుకోవాలి ప్రియ. 10 ఏళ్ల తర్వాత ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేస్తాడా అనే అంశానికి మన దగ్గర ఓ క్లారిటీ లేదు. ఎందుకంటే మేనేజర్ శరత్ చెప్పిన ప్రకారం 10 ఏళ్ళు సినిమాల్లో బిజీగా ఉంటారు, 10 ఏళ్ల తర్వాత కొత్త రకాల ఆలోచనలు కానీ కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశాలు ఉన్నాయనే కోణంలో కూడా ఆయన మాట్లాడిన అంశాన్ని మనం చూడొచ్చు. అయితే ఇక్కడ దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో జంజీ తరం వచ్చిన తర్వాత కొత్త రాజకీయ పార్టీలు పుట్టే ఆస్కారం ఉంది. రాజకీయాలకు సంబంధం లేకోకుండానే జంజీ తరం అధికారంలోకి వచ్చిన పరిస్థితి. ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని విజయ అధికారంలోకి వచ్చారు. బంగ్లాదేశ్, నేపాల్ లాంటి దేశాల్లో కూడా జంజీ ఎఫెక్ట్ తో యువ నాయకులు అధికారంలోకి వచ్చారు. ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకోకుండా బాలన్షా లాంటి, నేపాల్లో బాలన్షా లాంటి వాళ్ళు అధికారంలోకి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే దేశంలో రాజకీయ పరిస్థితులు, రాజకీయ వ్యాఖ్య మారిపోతుంది. ఈ నేపథ్యంలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక పొలిటికల్ స్కోప్ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆల్టర్నేటివ్ రాజకీయాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయితే ఇక్కడ అసలు అల్లు అర్జున్ కి సంబంధించి ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారని చెప్పేసి ఈ ఊహాగానాలన్నీ కూడా ఇంత స్పీడ్ గా స్ప్రెడ్ అవ్వడానికి ప్రధాన రీజన్స్ ఏమున్నాయి? ఏమైనా లోపల రాజకీయ మీటింగ్స్ ఏమైనా జరిగినాయా? వాటికి సంబంధించి ఏమన్నా రిపోర్ట్స్ కనుక ఉన్నాయా? ఇక్కడ ప్రధానంగా కూటమిలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అటు అల్లు అర్జున్ వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఆ నేపథ్యంలో భాగంగా గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఆయన తన మిత్రుడి కోసం నంద్యాల వెళ్లారు. శిల్పా మోహన్ రెడ్డి కుమారుడు శిల్పా రవికుమార్ రెడ్డి, ఈ రవికుమార్ ఇటు అల్లు అర్జున్ కు అత్యంత సన్నిహితుడు. ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఆయన ఇంటికి వెళ్లి అభినందనలు తెలియజేసిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల్లో ఆయన రాజకీయాల్లోకి వస్తారు అంటూ జోరుగా ప్రచారం జరిగింది. తర్వాత జరిగిన 2023లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ కేసు విషయంలో, సినిమా విషయంలో తొక్కిసలాట జరిగితే ఆ తొక్కిసలాట
కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలో భాగంగా అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పార్టీ పెడతారంటూ జోరుగా ప్రచారం జరిగింది. అల్లు అర్జున్ మామ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే అల్లు అర్జున్ రాజకీయ పార్టీ పెడతారు. అటు కాపు ఇటు రెడ్డి ఈ రెండు సామాజిక వర్గాల నేపథ్యంలో భాగంగా అల్లు అర్జున్ భార్య రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆ నేపథ్యంలో భాగంగా క్యాస్ట్ ఈక్వేషన్ లో కూడా కొంతమేరకు రాజకీయ పార్టీ పడతారు, రాజకీయాల్లోకి వస్తారని ఊహాగానాలు అయితే నడిచాయి. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ మార్పులు, దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితులు, మారుతున్న రాజకీయాలు, పొలిటికల్ వ్యాక్యూమ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో మరో కొత్త తరం ఆల్టర్నేటివ్ రాజకీయ పార్టీ కోసం ఎదురు చూస్తున్నారు అనే చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించిన వ్యవహారాన్ని చూశారు, టీడీపీని చూశారు, వైసీపీని చూశారు, కాంగ్రెస్ పార్టీని చూశారు. ఇలా గత కొన్ని ఏళ్లుగా అధికారంలో ఉన్న పార్టీలను చూశారు. అయితే ఇక్కడ ప్రజలు చూశారు. అయితే కొత్తగా వచ్చే రాజకీయ పార్టీ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు అనే కోణంలో ఒక చర్చ జరిగింది. అయితే వీటన్నిటిపైన అల్లు అర్జున్ రాజకీయ రంగ ప్రవేశం పైన మేనేజర్ స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. ఆయన ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి రాలేదు, మరో 10 ఏళ్ళు ఆయన సినీ రంగంలో ఉంటారు. 10 ఏళ్ల తర్వాత అప్పటికున్న రాజకీయ పరిస్థితులు, అప్పటికున్న పరిణామాలు బట్టి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న సోషల్ మీడియా ప్రచారం, డిజిటల్ మీడియా ప్రచారం జోరుగా అల్లు అర్జున్ అభిమానులు కూడా తమ నాయకుడు, తమ అభిమాన నటుడు రాజకీయాల్లోకి వస్తున్నారంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా బాగా ప్రచారం చేశారు. అయితే వాటి అన్నిటిపైన ఇటు సినీ రంగాల నుంచి ఇటు ఏదైతే అల్లు అర్జున్ మేనేజర్ శరత్ ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన రాజకీయ రంగ ప్రవేశం లేదా ఆయన రాజకీయాల్లోకి రావడం లేదంటే ఒక క్లారిటీ ఇచ్చారు ప్రియ. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే రాజకీయాల్లోకి అల్లు అర్జున్ అటు గత కొంతకాలంగా కూడా సోషల్ మీడియాలో వైపు జోరుగా ప్రచారం జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాలలో కూడా అల్లు అర్జున్ రాజకీయ రంగ ప్రవేశంపై భారీ స్థాయిలో కూడా చర్చ జరుగుతోంది. తాజాగా అల్లు అర్జున్ మేనేజర్ అయితే శరత్ ఒక క్లారిటీ ఇచ్చారు. ఆ ప్రచారం అంతా ఫేక్ అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. అల్లు అర్జున్ ఫోకస్ అంతా కూడా ఇప్పుడు సినిమాల పైనే ఉందని చెప్పేసి మేనేజర్ చెప్పడం జరిగింది. సినిమాలను పక్కన పెట్టి ఇప్పుడు ఏ రకంగా కూడా రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అవసరం ఏం లేదంటూ కూడా శరత్ చెప్పడం జరిగింది. అల్లు అర్జున్ ప్రస్తుతం దేశంలోనే మోస్ట్ బిజీగా ఉన్నటువంటి ఒక పాన్ ఇండియా స్టార్. కెరీర్ పరంగా కూడా ఆయన అత్యున్నత దశలో ఉన్న ఆయన సినిమాలను పక్కన పెట్టి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏమాత్రం లేదు. రాబోయే 10 ఏళ్ల పాటు కూడా ఆయన డైరీ వరుస భారీ సినిమాలతోనే లాక్ అయిపోయింది. ఆయన షెడ్యూల్ అంతా కూడా ఈ ప్రాజెక్టుల పైన ఆయన పూర్తి దృష్టి పెట్టారు తప్పించితే ఆయనకు రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అవసరం లేదు. ఆ విధంగా ఊహాగానాలు కూడా చేయకండి, భారీ స్థాయిలో కూడా చర్చలు జరుపుకోకండి, ఇలాంటి అవాస్తవ ప్రచారాలను నమ్మొద్దు. ఏదైనా అప్డేట్ ఉంటే నేరుగా అధికారిక ఖాతాలోనే ద్వారానే తెలియజేస్తామని చెప్పేసి ఆ టీమ్ అంతా కూడా స్పష్టం చేస్తుంది. ఇప్పుడు మేనేజర్ శరత్ అయితే క్లియర్ గా చెప్పారు, అల్లు అర్జున్ కి రాబోయే 10 years వరకు షెడ్యూల్ టైట్ గానే ఉంది, వరుస బిజీ సినిమాలు ఉన్నాయి, ఆయన సినిమాల్లోనే కంటిన్యూ చేస్తున్నారు. 10 ఏళ్ల తర్వాత ఏ విధమైనటువంటి సమీకరణాలు ఉంటాయో రాజకీయంగా దానికి బట్టి చూసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆయనకు రాజకీయంగా వచ్చేటువంటి అవకాశమే లేదు, ఆయన చాలా బిజీగా ఉన్నారని చెప్పేసి శరత్ అయితే ఒక క్లారిటీ ఇచ్చేశారు.